ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మంచి పెట్టరు మన మీటింగ్ ఏమన్నాడు మరి మీరు కూడా చూసినా అయిందా లాస్ట్ అయిందా చల్లగా మనం తీసుకురా మళ్ళీ అవుతుంది పొద్దున ఒక మళ్ళీ కళ్ళు లొట్టి పెట్టి కూడా సరిపోతుంది లొట్టి పెట్టి దగ్గర దొరికి కెమికలేనా ఇక ఎర్ర దొరుకుతుంది ఎర్ర అది పొద్దుకి పొద్దుకి కాదు ఇప్పుడు తెలియక ఇప్పుడు బీరో పోరేమో కురికేయాలి కూడా బతుబా ఇద్దరు వేస్తాను ఇద్దరు కూర్చుంటారు ఇది వస్తా కూర్చోండి మరి మళ్ళీ మాట్లాడదాం పొలం కుదిర పట్టదు పల్పి దాకా కూర్చుని ఇక మస్తు అయింది కానీ ఎక్కడ పోయినా చెప్పండి ఏ పొద్దు ఎక్కడొచ్చినా అంటే మన కొడబాకు వచ్చిన పాపనపేట మండలం మెదక్ జిల్లాలో ఊరు చాలా పెద్దది దాదాపు 2-3 వేల జనాభా ఉంటుంది 2,000 చిల్లర హోటల్ లిస్ట్ ఇక దినాభోన్ దొరుకుతాం సర్వసార్ దొరుకుతాం ఈ పొద్దు కూడా సర్పంచ్ దగ్గరికి వచ్చినాం ఇక మేడం సర్పంచ్ సార్ వాడు మెంబర్ ఉండరు ఎంత చమత్కారం ఉందిలే మేడం సర్పంచ్ ఇదే ఊరికి ఈ ఊళ్ళో వాడుకు మన సార్ వార్డు మెంబర్ అనమాట ఇక వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందామండి ఇక రాజకీయం ఎట్లా ప్రస్తుతం సులువైంది ఏంది ఏం కదా వెనకడికి ముంగడికి సార్ మంచిగా మాట్లాడతాడు వాయిస్ బాగున్నది బందోబస్తున్నా సార్ సూర్యునిగా పక్క పలుసుకుంటారు కానీ మరి మాట దూరం పోతుంది మన ఒక యాసం దూరం పోతుంది ఎంత మంచిగా ముచ్చాడు చెప్తారు చూడండి ఇక నమస్తే నమస్తే బాగున్నా అది తెల్లకున్నది నేను నీళ్ళు వేసుకున్నా కానీ మీరు తెల్లకున్నది కడకున్నది దొరుకుతుంది నాకు బట్టి ఇప్పిస్తావు గట్టి పెడితే బట్టి గుర్తుంటుంది పది మీ పేరు మీద ఇక పంతులు ఏడా తెలుసుకుని వచ్చిన మీ గురించి ముచ్చండికి ఇక మరి నాకు మా వ్యూస్ చెప్పాలి మీ గురించి చెప్తారా పంతులు? నా పేరు గౌరీరాజ కాశీనాథరావు. మా భార్య జనరల్ మహిళ రావడం వల్ల గౌరీరాజ పంకజ గారు సర్పంచ్గా పోటీ చేసి గెలుపు సాధించారు. మరి నేను వార్డు మెంబర్గా 7వ వార్డు నుంచి వార్డు మెంబర్గా గెలుపొందాను. గ్రామ పంచాయతీలో మా గౌరీరాజ పంకజ కాశీనాథరావు గారు సర్పంచు మరియు నేను వార్డు మెంబరు. మరి ఈ గ్రామ పంచాయతీ సమావేశాలలో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను కూడా వార్డు మెంబర్గా వేసి గెలవడం జరిగింది. మరి పూర్వాశ్రమంలో నేను రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసిన 2019లో నేను రిటైర్ అయినా. అవి 5-6 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించి అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడు నేను గ్రామ సర్పంచ్గా మా భార్య శ్రీమతి గౌరీరాజు పంకజ కాశీనాథరావు ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది పంటలు అంటే వెనకటి కుటుంబ సభలో చేసిన రాజకీయం రాజన్న మా దగ్గర మా కుటుంబం లోపల వాళ్ళు రాజకీయంలో అంటే మా చిన్నన్న వాళ్ళు గతంలో రాజకీయంలో ఉన్నారు, పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. తర్వాత కాలంలో కరణం రామచంద్రరావు 1972 నుంచి కరణం రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలిచి తదుపరి ఒక 25 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేశాము. అప్పుడు నేను 1987లో స్పెషల్ టీచర్గా అపాయింట్ అయ్యాను. తర్వాత టీచర్గా, తర్వాత స్కూల్ అసిస్టెంట్గా, తర్వాత గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసి ఒక 31 సంవత్సరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను సేవలు అందించి రిటైర్ అయ్యాను 2019లో. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నన్ను ప్రజలు గుర్తించారు. గతంలో మా కుటుంబంలో రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ పదవులు పొందిన వారు మాత్రం ఎవరు లేరు. మా బ్రదర్ ఉప సర్పంచ్గా పనిచేశారు, ఇంకో తమ్ముడు గ్రామ వార్డు మెంబర్గా మాత్రం పనిచేశారు. ఈ చిన్న పదవులు తప్ప పెద్ద పదవులలో ఎవరు లేరు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి మన పద్మా దేవేందర్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం వల్ల మా గ్రామస్తులందరూ అవకాశం ఇచ్చి అధికారంలోకి తీసుకురావడం వల్ల ఇప్పుడు నాకు ప్రజలు సేవ చేసే అవకాశం కలిగింది. మరి ఈ అవకాశం నేను బాగా వినియోగించుకొని ప్రజాసేవలో ముందుంటానని మీ యొక్క కెమెరా ముఖంగా నేను అందరూ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. మరి
ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మేడం నిలబెట్టింది సర్పంచ్. మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు వాళ్ళ సమస్యలు ఏం చెప్పిపోతారు మన గ్రామ ప్రజలు మీద? చూడండి, గతం నుంచి మా గ్రామంలో మస్తు సమస్యలు ఉన్నాయి. మరి 75 ఏళ్ళ పాలనలో కూడా ఎవ్వరు పెద్ద అంతా అభివృద్ధి నోచుకోలేదు. ఎందుకంటే మా ఊరు చుట్టూ మంజరా నది ఉంది. ఇక ఇటు పక్క డాంబర్ రోడ్డు పోవాలంటే ఏడ పోయినా కానీ 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్లే దూరం ఉంది, కానీ మాకు దగ్గర ఎక్కడ డాంబర్ రోడ్ లేదు. మరి ఇంతకుముందు నేను పోటీ చేసినప్పుడు ఊర్లోకి బస్సు రాకుండే. గతంలో బస్సు ఉండే, కేసీఆర్ కాలంలో ఉండే. మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ బస్సు బంద్ అయిపోయింది. ఇక మరి ఫ్రీ బస్ అనగానే మన మెదక్ డిపో మేనేజర్ని అడిగితే ఆమె బస్ వేయం మాకు లాస్ వస్తుంది అంటుండే. మరిగా ఇప్పుడు నేను పోటీ చేసినప్పుడు బస్ వేపిస్తా అన్న. ఇక నల్ల నీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తుండే, మంచి నీళ్ళు తెప్పిస్తామని చెప్పినాం. ఇక ఇంకా కరెంటు మంచిగానే ఉంది. ఆ కరెంటును కొద్దిగా అక్కడక్కడ బల్బులు పెట్టించి సెట్ చేపిస్తాము. కాకపోతే మా ఊర్లో ఈ ఇండ్లు ఇంకో ఎక్కువ రావకపోవడం వల్ల చాలా టాపర్లు కప్పిన ఇండ్లు కనిపిస్తాయి మా దగ్గర. ఆ కనిపించడం వల్ల ఆ ఇండ్లన్నింటినీ అంటే మంచిగా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తా అని ఓటర్లకు నేను హామీ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఇప్పుడు మెల్లగా ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మనకు ఒక 4.5 సంవత్సరాల టర్మ్ ఉంది. ఆ 4.5 సంవత్సరాలలో మా ఊర్లో ఖచ్చితంగా ఒక్కటి కూడా టాపర్ కప్పిన ఇల్లు ఉండొద్దు అనేది నా లక్ష్యం. మళ్ళీ ఏంటంటే నీళ్ళు ఒక 2 రోజులు రాకపోవాలి, ఒక రోజు వస్తుండే. మళ్ళీ ఒక రోజు వస్తుండే, 2-3 రోజులు రాకుండే. ఎందుకంటే ఇక సర్పంచ్ దిగిపోయి 2 ఏళ్ళు అయిండే. ఈ మధ్యలో 2 ఏళ్ళలో సెక్రటరీల పాలన కొద్దిగా ఇబ్బంది ఉండే. స్పెషల్ ఆఫీసర్ డబ్బులు పెట్టలేక ఆ స్పెషల్ ఆఫీసర్ సార్లు కొద్దిగా ఇబ్బంది పడి నీళ్ళు సరిగ్గా రాకపోతుండే. ఇక అటువంటి టైంలో కూడా నేనేం చేసిన అంటే మరి ఇక నీళ్ళు 2 పూటలు నీళ్ళు ఇవ్వాలి అనేది నా యొక్క ఆశయం. ఎందుకంటే నీళ్ళు ఏదో ఒక నీళ్ళు మంచినీళ్ళు వస్తే ఓ పూట మంచినీళ్ళు, ఓ పూట ఉప్పు నీళ్ళు అనేది 2 పూటలు మా గ్రామస్తులందరికీ ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వాలి అనేది మా యొక్క కాన్సెప్ట్గా నేను పెట్టుకొని అందరికీ నేను వివరించడం జరిగింది. మరి గత 30 సంవత్సరాలుగా మా కర్ణం రామచంద్రరావు కాలం నుంచి తర్వాత మధ్యలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు సార్ కూడా ఉన్నాడు. ఆ కాలంలో కూడా బాగా పనిచేసినాం. తర్వాత మన పద్మా దేవేందర్ రెడ్డి గారు 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి సలహాలతోని పద్మా దేవేందర్ రెడ్డి గారి భర్త దేవేందర్ రెడ్డి సారు, హరీష్ రావు సారు వాళ్ళ సలహాలతోని చాలా చక్కగా అన్ని పనులు చేపించుకుంటూ సేవ చేయడమే జరిగింది. కాకపోతే నాకు పోటీ చేసే అవకాశం ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నాకు 3 పిల్లల రూల్ ఉండడం వల్ల మొన్నటి 1994 చంద్రబాబు నాయుడు సార్ పెట్టిపోయిండు ఆ రూలు. అప్పటి నుంచి ఎప్పుడు నాకు అంటే నేను ఉద్యోగి కాబట్టి 19లో రిటైర్ అయినా. అప్పుడు కూడా నాకు అవకాశం లేదు. వెళ్ళకపోయినా సరే జనం సేవ చేస్తా అని చెప్పిన, చేస్తూనే పోతున్న సేవ. అందులో భాగంగా ఊర్లో సబ్ స్టేషన్ పెట్టించుకున్నాం కర్ణం రామచంద్రరావు కాలంలో. తర్వాత మా గొడబాకు నుంచి నాసంపల్లికి ఒక 5 కిలోమీటర్లు డాంబర్ రోడ్ చేయించుకున్నాము. మా ఊర్లో సీసీ రోడ్లు పోసినాము. మా ఊర్లో కంకర్ రోడ్లు పోసుకున్నాం మేము. అంటే కర్ణం రామచంద్రరావు గారి సాయంతో, తర్వాత పద్మాదేవేందర్ రెడ్డి గారి సాయంతో సీసీ రోడ్లు పోసినాం ఊర్లో. మళ్ళీ కరెంటు ట్రాన్స్ఫారాలు పెట్టించుకున్నాము. 7 గంటలకు ట్రాన్స్ఫారాలు తీసుకుపోయినాము. అట్లా ఎప్పుడు ప్రజాసేవలో నా సొంత జీతం యాజ్ ఏ టీచర్గా నేను సంపాదించిన జీతంలో కొంత ఖర్చు పెట్టుకుంటూ ఎప్పుడు కూడా మేము ప్రజాసేవ చేయడంలో ముందే ఉన్నాం, కానీ పదవులు ఎప్పుడు ఆశించలేదు. ఇక ఈసారి మనకు అవకాశం వచ్చి నిలబడ్డాం కాబట్టి ప్రజలు నన్ను ఎన్నుకున్న 9 వార్డు మెంబర్లు వేరే పార్టీ వాళ్ళు గెలిచినప్పటికీ నేను 3 వార్డు మెంబర్లు మాయి సర్పంచ్గా నేను గెలవాలి. 7 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1008 ఓట్లు నాకు వచ్చినాయి. నా ప్రత్యర్థికి 951 ఓట్లు వచ్చినాయి. నాకు 57 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే మాట్లాడుతూ పంతులు కరెక్ట్ చెప్పాలి. ఖర్చు ఎంత వచ్చింది పడాలి మనకి ఎలక్షన్? అయితే ఇక ఇవాళ రేపు కోటర్ సీసాలు ఉంటాయి. ఉంటుంది అంటే ఎక్కడైనా తృణమోపన ఎంత గుడికి పోయినా కొబ్బరికాయ కొట్టింది పంతులు కూడా అంటే ఏమైనా ఖాళీగానే వచ్చినాము దక్షిణ అయితే వేయాలి. అట్లా ప్రజలకు తృణమోపనము ఇచ్చుకున్నాము, పువ్వోపద్రవ ఖర్చు పెట్టినాము. మొత్తం మీద ప్రజల ఆశీస్సులతోని నేను ఈసారి సర్పంచ్గా మా భార్యను జనరల్ మహిళ కాబట్టి మా భార్యను సర్పంచ్గా నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది. ఆ గెలిపించుకున్నంత మాత్రం నాది గొప్పతనం కాదు. రాగల 5 సంవత్సరాలలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటా అనే విధంగా నేను పనిచేసి ప్రజల యొక్క మెప్పును పొందుతాను. నాకైతే గట్టి నమ్మకం ఉందన్న. ఇక నువ్వు ఇవాళ అడిగిన దానికి నేను ఉన్నట్టు చెప్తాను. ఎందుకంటే చేసినాం, సేవ చేసినాం. పార్టీ కూడా గుర్తించింది, మా పెద్దలు కూడా గుర్తించారు. ఈసారి నాకు అవకాశం ఇచ్చారు. వచ్చింది ఎప్పటి లేక అవకాశం అన్నారు. దాన్ని మేము సమర్థంగా వినియోగించుకుంటాం. ప్రజల యొక్క మెప్పును పొందుతాం, పార్టీ పెద్దల యొక్క మెప్పును కూడా ఖచ్చితంగా పొందుతాం. మన రేవంత్ రెడ్డి పథకాలు, సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తా. ఇగో మీరు చాలా జటిలమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఎట్లా అంటే
ఇడుము అంటేనేమో పాము కోపం, కరువు అంటేనేమో కప్ప కోపం. ఇక ఇట్టున్నది మా పరిస్థితి. ఇప్పుడు నేను టీఆర్ఎస్ సర్పంచ్గా ఊరికి గెలిచిన. ఇక ఏం పథకాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నేను ఆటోకు పైసలు ఇచ్చి మా అదేమో మా ఎఫ్ఎస్సిఎస్ కొత్తపల్లి సొసైటీకి పంపితే మా సంచులు యూరియా సంచులు కావాలన్న సంచులు ఇంటి దాకా తెచ్చి వేస్తుండ్రి. అవసరం అంటే పొలంలో కూడా వేసారు. మరి ఇవాళ యూరియా సంచులు యాపులు పెట్టిర్రు. నిన్న సభలు అన్నట్టు వాపులు వస్తున్నాయి, కాళ్ళకు సంచులు దొరుకుతలేవు. ఎవరికి అవసరం ఉన్నా 50 కిలోమీటర్లు పోయి ఒక్క సంచి తెచ్చుకుంటున్నాం. మరి ఇక 500 కూలి పోతుంది, 2 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. మరి ఇటువంటి ఇబ్బంది ఉంది. ఇక మంచినీళ్ళు అప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు తాగే నీళ్ళు ఇంట్లోకే వచ్చినాయి. ఇప్పుడు మా దగ్గరనే నేను గెలవక ముందు 2 ఏళ్ళు ఉప్పు నీళ్ళు తాగినాం. ఇప్పుడు మొన్న నేను మా ఈ నాగభూషణం సార్తో కొట్లాడి అది ఇది తనలాడితే ఇప్పుడు మంచి నీళ్ళు వస్తున్నాయి. మరి ఇక అవి 2 ఇక కరెంటు ఇక అప్పుడు ఉండే మంచిగానే కరెంట్ వచ్చింది. మోటార్ వేసేస్తే 3 దినాల దాకా మళ్ళీ మోటార్ కాడికి పోలేదు మేము. కానీ ఇప్పుడు మళ్ళీ గంట కరెంటు పోతుంది. పోయినా ఇక ఆటోమేటిక్లు పెడుతున్నాం. ఇప్పుడున్న దినానికి ఇప్పుడు ఇక నడుస్తున్నాయి, మోటార్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మొన్న సింగూరు నీళ్ళు మరి పద్మదేవేందర్ రెడ్డి హెచ్ఆర్సీలో పోయి బాగా కొట్లాడి చేసి మాకు నీళ్ళు ఇడిపించింది. మొత్తం 50 ఊర్ల ప్రజలు ఇప్పుడు బతుకుతున్నారు. మరి దానికి మనం ఇప్పుడున్న ప్రభుత్వం సహాయం చేసి ఆ నీళ్ళు ఇడిసేపటికి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసినాం మా యొక్క సభాముఖంగా. మొత్తం మీద అప్పుడున్న పథకాలకు ఇప్పుడున్న పథకాలకు డిఫరెన్స్ ఒక ఇందిరమ్మ ఇండ్లు ఒక్కటే తప్ప వేరే కొత్తగా ఏం లేవు. ఆ కాలంలో ఉన్నది ఇంకా బెటర్ ఉండే. మరిగా కేసీఆర్ సారు పింఛన్లు 200 ఉన్న పింఛన్ 2000 చేసిండు. వీళ్ళు 4000 చేస్తామన్నారు. మీరు ఇప్పటికీ గతి లేదు. మరిగా 2000 మహాలక్ష్మి ఇస్తామన్నారు శర్రాల. ఇప్పటికీ అందరు శర్రాల పోయి మీదికే చూస్తారు కానీ కిందికి చూసింది ₹1 వచ్చింది లేదు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి సార్ కూడా పాపం మీకు ఆయనకున్న ఇబ్బందులు ఏమయ్యో కానీ మాస్ ఇస్తామని ఇన్ని హామీలు ఇచ్చిండు. శరీరాల పైసలు మహాలక్ష్మి ఎటుపోయింది. ఇక ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం అంటారు. మరి ఎవరికి వస్తుందో వస్తుంది. ఇక వచ్చిన లిస్టు చూసుకోండి అంటారు కానీ ఎవరికి వస్తుందో మాకైతే పెద్ద అవగాహన లేదు దాని మీద. మరి ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏది చెప్పినా కానీ వెంటనే అమలైపోతుండే. ఇవాళ చెప్పిండు అంటే ఒక 3-4 దినాలకల్లా జీవో వచ్చేస్తుండే. కానీ ఇప్పుడు ఇవాళ చెప్తే మా రైతు బంధు పైసలే చూడండి. ఇప్పుడు మాకు ఎట్లా వేసిండు, ఈ విడత 1000 ఒక ఎకరికి వేసిండు, మళ్ళీ విడతకు 1 ఎకర కట్ట, మళ్ళీ విడత 1 ఎకర కట్ట. ఇక మిగతా ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఎవరికైనా రైతు అన్నోడు పెద్ద రైతు చిన్న రైతు అని కొలత పెట్టద్దు. ఎందుకంటే నాయకులు అంటే పెద్ద నాయకులు చిన్న నాయకులు ఉంటే వాళ్ళకి బంగ్లాలు ఉండొచ్చు. మాకేమది రైతు అంటే 10 ఎకరాల పొలం ఉంటే అనగన్లు పడితే 10 ఎకరాల మీద పడయా, మొలకలు వస్తే 10 ఎకరాలు మొలకలు రావా వస్తాయి. మరి నీకు ఎకరకే పెడతాము 2 ఎకరాలకే పెడతామని కేసీఆర్ సార్ అయితే మాకు కొలతలు పెట్టలేదు. ఎంత భూమి ఉన్నా అందరికీ డబ్బులు వేసిండు, అంత రైతులు బతికిండ్రు. ఊర్లకు ప్రభుత్వ డబ్బు బాగా వచ్చింది కేసీఆర్ కాలంలో. కానీ ఇప్పుడు ఊర్లకు డబ్బు వస్తలేదు, ప్రభుత్వం డబ్బు వస్తలేదు. మన జనం దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మాకైతే. మరి అప్పుడు సార్ ఉన్నప్పుడు మాకు పల్లె ప్రగతిలో ట్రాక్టర్లు ఇచ్చిండు, మళ్ళీ ఏమన్నా అంటే వాటర్ ట్యాంకర్లు ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ ఇచ్చిండు. అప్పుడు మేము మంచిగా వీటితో వాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా వాడుతున్నాము, అవి ఏం బంద్ కాలేదు. కానీ కొత్త పథకాలు అంటూ పెద్ద చెప్పుకోదగిన పథకాలు ఏం లేవు. మరి రైతు వేదిక పెట్టిర్రు, రైతు వేదికలలో రైతుల సమావేశాలు పెట్టుకుంటున్నాం. మరి కొత్తగా ఏ బిల్డింగులో ఊర్లకు పెద్దగా రాలేదు. మీరు 2.5 సంవత్సరాలలో అయితే పెద్ద అభివృద్ధి అయితే మాకేం కనిపిస్తలేదు. మరి కేసీఆర్ కాలంలో ఏదైనా రోజు దినదిన అభివృద్ధి అంటే మనం పున్నమ తర్వాత అమాస తర్వాత చంద్రుడు ఎట్లా పెరుగుతున్నాయి అట్లా కార్యక్రమాలన్నీ పెరుగుకుంటూ పోయినాయి. ఇప్పుడు లేదు, అయిపోయింది. కార్యక్రమం అయిపోయినట్టే మాకైతే బాధపడుతున్నాం. మరి ఇప్పుడు యూరియా సంచులు దొరకక కొంత, రైతు బంధు వడక కొంత, మళ్ళా అప్పులు ఊటుకు కొట్ట కట్ట రైతులంతా బాధపడతా ఉన్నాము. మరి ఏం చేస్తాం, ఇక పూర్వాశ్రమంలోని టీచర్లు ఇక మరి ఏది అడిగినా జర బాగానే మైకు మాకు వద్దండి. నిజమైన బాధ వ్యక్తం చేస్తాం. ఎందుకంటే మైకు ముంగట రోడ్డు మాకు అలవాటు లేదు. నిజమైన పాఠం చెప్పినా నిజంగానే చెప్పినాము. ఇప్పుడు మాటలు మాట్లాడి అట్లా అన్నమాట. ఇట్లనే ఇదే లెక్కలు పోతే మరి ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. ఈ సమయంలో మన గ్రామంలో ఎటువంటి పనులు చేస్తారు పత్రం? అయితే మా దగ్గర నేను ఇంతకుముందే చెప్పిన టాపర్లు కప్పిన ఇండ్లు బాగున్నాయి అని. అందుకని మేమేమంటున్నాం, మేము ఇక ఎమ్మెల్యే గారిని బతిలాడి వచ్చే ఏ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా పర్మనెంట్గా మంచి కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టియాలి అని నా యొక్క ఉద్దేశం. మళ్ళీ ఏంటంటే మా ఊర్లో ఇంకా కూడా సీసీ రోడ్లు, సీసీ పోయాల్సిన కొన్ని గల్లీలు ఉన్నాయి, అన్నిటికీ సీసీ ఓపిస్తాం. తర్వాత కొన్ని ఇంకా డ్రైనేజ్ కట్టేటివి ఉన్నాయి, ఆ డ్రైనేజ్ కట్టించుకుంటాం. మళ్ళీ ఏంటంటే కమ్యూనిటీ హాల్ ఒకటి మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. ఇప్పుడున్న గ్రామ పంచాయతీ ఏంటంటే కమ్యూనిటీ హాల్ అది
దానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలను మెప్పించి ఒప్పించుకొని ఆ గ్రామ పంచాయతీ కట్టించుకుంటాం. మళ్ళీ ఏంటంటే ఊర్లకు బస్సు రాక చాలా బాధ అవుతాం సార్ మాకు. మరి ఏమదంటే ఇప్పుడు ఏ బాలెంత కానీ చిన్నపిల్లల తల్లి కానీ ముసలోళ్ళు కానీ ముడిగోళ్ళు కానీ నడిచిపోవాలంటే ఇటు కొత్తపల్లి పోవాలన్నా 14 కిలోమీటర్లు, నార్సింగ్ పోవాలంటే 10 కిలోమీటర్లు, రంగంపేట పోవాలంటే 10 కిలోమీటర్లు, నాసాంపల్లి ఏడపై ఎటు పోవాలన్నా 10 కిలోమీటర్లు పోవాలి. ఇక మన మెదక్ డిపో మేనేజర్ సురేఖ మేడం ఉన్నది, ఆమెను పోయి అడిగితే అంటది లేదు ఎంటీకి బస్సు మాకే నష్టం వస్తుంది మీకు వెయ్యమంటుంది. ఇక ఇప్పుడు ఒక్క బస్సు నడిపిస్తున్నారు, అది ఆదివారం నాడు మాత్రం వస్తుంది, మిగతా రోజులలో స్కూల్ బస్సు అని నడుస్తుంది. మరి బస్సును ఒక 2-3 ట్రిప్పులు మా ఊరికి వేస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం. ఆ బస్సును 2-3 ట్రిప్పులు వేపియాలి అనేది నా యొక్క ఉద్దేశం, మా గ్రామస్తుల ఆశ. మరి ఆ కరెంట్ ఇప్పటికైతే మంచిగానే వస్తుంది. మరి ఇక మిగతా ఇంకా గ్రామంలో పింఛన్లు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరితో పింఛన్లు అప్లై చేపిస్తాం. విడో పెన్షన్లు అనుకోండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అనుకోండి, వికలాంగుల పెన్షన్లు అనుకోండి, ఒంటరి మహిళా పెన్షన్లు అనుకోండి, ఇవన్నీ కూడా అప్లై చేయించి అందరికీ అన్ని గ్రామాల కన్నా ఎక్కువ పెన్షన్లు, ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు మా ఊర్లో తీసుకోవాలి అని మేము ఆలోచనతో ఉన్నాము. అందుకు అనుగుణంగానే కష్టపడుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాము. పోయినా రాజన్న ధన్యవాదాలు. ఇంత లోపటి ఊరికి వచ్చి మా ఊర్లో ఇంటర్వ్యూ చేసినాము, మాకు ధన్యవాదాలు.